దేశద్రోహుల నుండి కాపాడాలి తన్నింటిని, అలాగే దేశానికి సంబంధించిన ఫైల్ కూడా కాపాడని చెప్పి బాగి అనుకుంటుంది. కానీ మిలిటరీ లీడర్ మాత్రం ఇదిగో ఆ చేతిలో ఉన్న ఫైల్ తీసుకోండి అని చెప్పి రోజు చెప్తాడు. అలాగే రోజు కూడా అలాగే బాగి చేతిలో ఉన్న ఫైల్ లాక్కపోతుంది. నేను ఇవ్వను అని చెప్పేసి బాగి గొడవ చేస్తుంది. గో నేను ఇవ్వను అని చెప్పి అరుస్తూ, ఇది మీ చేతిలో పడితే మా ఆయన దేశద్రోహి అవుతాడు అని చెప్పి బాగి అంటూ ఫైల్ దాస్తూ ఉంటుంది. అమరేమో ఇంకా ప్రశాంతం నిద్రపోతూ ఉంటాడు. ఇంకా మనోడు యాదవ్కి ఏం అర్థంగా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంకా రాత్రుడు అలాగే బాగి అలాగే ఫైల్ వాళ్ళ చేతికి దక్కకూడదు, అలాగే తన కుటుంబం కాపాడని చెప్పి అనుకుంటూ చూస్తూ ఉంటారు. ఇదిగో ఇవ్వకపోతే నువ్వు చచ్చిపోతావు అని చెప్పి రోజు బెదిరిస్తూ ఉంటుంది. దాన్ని బాగి మాట్లాడాల్సి నేను ఇవ్వను అని చెప్పి అంటే రాత్రుడు నువ్వు తీసుకో అని చెప్పి తన చేతులను సూట్ కేసు ఇంకా రాత్రుడు వేపిస్తుంది. రాత్రుడు ఇంకా పట్టుకుని ఇంకా తీసుకెళ్ళిపోతుంటాడు. రాత్రుడు నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పేసి బాగి అనగానే అలాగే రాత్రుడు చేస్తూ ఉంటాడు. ఇంకా తన మీద దాడి చేయకుండా వాళ్ళ అన్నం కొట్టేసి వెళ్ళి ఇంకా డోర్ వేసేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే లాక్ వేస్తాడు. తీరా అని చెప్పేసి అదే పని అరుస్తూ ఉంటాడు. ఇంకా రాత్రుడు బయట రాగానే కమాండర్లు అందరూ మత్తుగా పడుకోవడం చూస్తూ ఉంటాడు. అంటే ఇదంతా పక్కన ప్లాన్ చేసి రాత్రి అర్థమైపోతూ ఉంటుంది. సోల్జర్స్ అని లేపుతూ ఉంటారు. చా అని చెప్పేసి ఇంకా లీడర్ అప్డేట్ అవుతూ ఉంటాడు. ఇంకా సోల్జర్స్ అదే పనిగా రాత్రుడు లేపుతూ ఉంటాడు. కానీ ఇంకేం అర్థం కాదు. సరే అని చెప్పి వీళ్ళు మతం పెట్టినట్టున్నారు అని చెప్పి సిచ్యువేషన్ అంతా అర్థమైపోతుంది. సరే ఏ దౌత్యం అయిందని చెప్పి అప్పుడే ఐడియా వస్తుంది. ఇంకా తన పై అధికారికి రాత్రుడు కాల్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళు అప్పుడే ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి రాత్రుడు చెప్పు అని అంటూ ఉంటారు. సార్ నేను రాత్రుడు మాట్లాడుతున్నాను, మిలిటెన్స్ ఇంట్లోకి వచ్చారు సార్ అని చెప్పి రాత్రుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. ఇంకా సరే వస్తున్నా అని చెప్పేసి ఇంకా ఆర్మీ పై అధికారి అంటూ ఇంకా బయలుదేరుతూ ఉంటారు. ఇంకా రాత్రుడు అలాగే బయట ఉంటాడు. ఇంకా మిలిటెంట్ లీడర్ ఇంకా బాగా ఏం చేస్తూ ఉంటాడు. నేను చంపేస్తాను అని చెప్పేసి లీడర్ మాటకి నేను చచ్చిపోయినా పర్లేదు, ఆ సీక్రెట్ పై మీకు రాకూడదు, మా ఆయనకి చెడ్డ పేరు రాకూడదు అని బాగి అనగానే ఏంటి చావంటే భయం లేదా, చావు భయం ఉంటుంది, నేను నీకు చూపిస్తాను అని చెప్పి దాన్ని ఏం చేసి ఇంకా షూట్ సిద్ధమవుతూ ఉంటాడు. కానీ బాగి మాత్రం అలాగే ఉంటుంది. ఒక్కసారిగా దాన్ని ఏం చేసి షూట్ చేస్తుంటాడు. ఆ శబ్దాన్ని పిల్లలు లేచి అమ్మ అని చెప్పేసి ఇంకా బుజ్జమ్మ అలాగే మిస్ అమ్మ అని చెప్పి ఆనంద్, ఆకాష్, అంజలి వస్తూ ఉంటారు. ఇంకా అలా చూస్తుంటే భయపడుతూ ఉంటారు. ఇంకా పిల్లలు చాలా నుంచి చూస్తారు. ఇదిగో బుల్లెట్ నేను తప్పించా, నువ్వేదో అనుకుంటున్నావేమో అని చెప్పి అనుకుంటూ పిల్లల్ని చూస్తూ ఉంటారు. ఇంకా బాగా ఇంకా అలాగే చూస్తారు. ఎప్పుడు భయపడతావు అని చెప్పి పిల్లలు దాన్ని ఏం చేస్తుంటారు. నా పిల్లలు ఏం చేయకు అని పిల్లలు మీరు తొందరగా పైకి వెళ్ళిపోండి అని చెప్పి బాగా చెప్పడం అని పిల్లలు అదే తన కవర్ పారిపోతుంటారు. అని చెప్పేసి ఇంకా బాగా ఆ మిలిటరీ లీడర్ చేతిలో ఉన్న గన్ తీసుకుని ఒక్కసారి మొహమ్మద్ గుర్తుతుంది. ఇంకా రోజు చాలా కోపం, ఏంటి మా బాస్నే కొడతావు అని చెప్పేసి ఇంకా రివర్స్గా బాగా మీద వెళ్తాడు. ఇంకా బాగా చాలా కోపం వస్తుంది. ఏంటి మా బాస్ని కొడతావా, ఇగో ఆ రోజు పిల్లలు కాపాడు ఇది దీన్ని చంపేతని చెప్పి రోజు అని రోజు మనసు వస్తూ ఉంటారు. ఇంకా బాగా ఒక్కసారిగా రోజు చేపెట్టుకొని వెళ్తిప్పేస్తుంది. ఇంకా అదే పని కొడుతూ ఉంటుంది. ఆ దాంట్లో మనసు షాక్ అయిపోతుంది. ఇంకా బాగా వచ్చిన వాళ్ళు అదే పని బాధేస్తూ ఉంటుంది. ఇంకా మనవి అదే అలా చూస్తుంటారు. ఇంకా వచ్చిన వాళ్ళు అదే పనిగా బాగుతూ ఉంటుంది. ఇంకా లీడర్ వచ్చి దాచి అయిపోతూ ఉంటారు. ఇంకా ఇద్దరు అదే పనిగా కొడుతూ ఉంటారు. పిల్లలు పైన చూస్తూ ఉంటారు. ఇంకా బాగా ఒకరితో ఫైట్ చేసి చూసి అమ్మ అని చెప్పి బుద్ధం పిల్లలు కిందకి వస్తుంటారు. పిల్లలు పైకి వెళ్ళిపోండి అని చెప్పి బాగా అంటూ ఉంటుంది. మిస్ అమ్మ అని చెప్పేసి భయపడిపోతుంటారు. కానీ బాగా మాత్రం వచ్చిన వాళ్ళని అదే పైన ఫ్లవర్ వైస్ తీసుకొని బాధేస్తూ ఉంటుంది. ఇంకా పిల్లల నుంచి అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా ఒక్కసారి గన్ తీసుకొని పిల్లలకి దాన్ని ఏం చేస్తూ ఉంటాడు. ఆర్మీ భారీగా నువ్వు బాగానే ఫైట్ చేస్తున్నావు, కానీ ఇదిగో ఇప్పుడు నువ్వు దేశాన్ని కలగ పిల్లలు కాకుండా ఏం కాపాడుకోవాలి అని చెప్పి అంటూ కానీ ఏం చేస్తూ ఉంటాడు. నా పిల్లల్ని ఏం చేయకు అని బాగా అనగానే ఆ రోజు పిల్లల్ని కాపాడుకున్నావు కదా, ఇదిగో ఇప్పుడు కూడా అలాగే చేసుకో అన్నట్టు మొత్తం అంతా గుర్తు చేసుకుంటాడు. ఇదిగో ఈ రోజు ఎలా కాపాడుతుంది నేను కూడా చూస్తా, నీ కళ్ళ ముందు నేను చంపేస్తా అని చెప్పేసి ఇంకా దాన్ని ఏం చేసి బెదిరిస్తుంటాడు. ఇంకా బాగా అలా చూస్తుంది. ఇదిగో ముందు ఎవరిని కాల్చాలి అని చెప్పి నిన్న అని చెప్పి బుజ్జం వైపు అంజలి వైపు ఆనంద్, ఆకాశ్ వైపు దాన్ని ఏం చేస్తూ చూపిస్తూ ఉంటారు. ఇంకా పిల్లలు భయపడుతూ ఉంటారు. ఇంకొకసారి బుజ్జం వైపు దాన్ని ఏం చేసి నేను కాల్ చేస్తే అంటూ ఉంటాడు. వద్దు పాము నన్ను చంపు అని చెప్పి బాగి అంటూ వెళ్తూ ఉంటుంది. పిల్లల్ని చెప్పి వద్దు అని చెప్పేసి బాగి అనగానే నీ కళ్ళ ముందే నీ పిల్లల్ని చంపేస్తా, తర్వాత నేను చంపేస్తా అని చెప్పి లీడర్ అంటూ ఉంటారు. ఇంకొకసారి బాగా అదే పని యుద్ధం చేస్తూ ఉంటుంది. సోల్జర్స్ అని చెప్పి అదే పనిగా రాత్రి లేపుతూ ఉంటారు. అప్పుడు ఇంకా లీడర్తో అదే పనిగా బాగా గొడవ చేస్తుంది. అంతే ఆర్మీ పై వస్తూ ఉంటారు. రాత్రి అనుకోగానే సార్ ఇదిగో రాకుండా సార్ రండి అని చెప్పి ఇంకా రాత్రి ఫైల్ పట్టుకొని ఇంకా ఆర్మీ వాళ్ళు ఆఫీసర్ అలాగే తన సెక్యూరిటీ పాటు లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా ఆ లీడర్ని అలాగే మిలిటరీ గ్యాంగ్ అంతా పట్టుకుంటూ ఉంటారు. కదిలేస్తే కాల్చి పడేస్తా అని చెప్పి అంటూ ఉంటారు.
ఇంకా బాగా రేపు చాలా పాపం చూస్తుంటారు. వీళ్ళందరిని అరెస్ట్ చేయండి అని చెప్పి ఆర్మీ లీడర్ అందరికీ ఆర్డర్ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళందరిని పట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు జైల్లో పెట్టి తీసుకెళ్ళండి అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఆ రోజు అందరూ నువ్వు ఇదిగో ఇంతటితో అయిపోయి మళ్ళీ వస్తాం నీ అంత చూస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటారు. మూసుకొని పోరా అమెజాన్ మిస్ అమ్మ ఉన్నది కదా ఇలాంటి వాళ్ళు మా దేశాన్ని తీసుకెళ్ళిపోండి వీడిని అని చెప్పి రాత్రి అంటూ ఉంటారు. అనుకున్న విధంగా ఇంకా ఆర్మీ ఆఫీసర్ వచ్చాక కమాండర్ తను పట్టుకొని అరెస్ట్ చేస్తూ ఉంటారు, తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా ఇంకా పిల్లల్ని అతనింటిని కాపాడుకుంటూ బాగి ఇంకా అదే పనిగా పోగొడుతూ ఉంటారు. ఆడపిల్ల అయ్యింది తగ్గికట్టిన రాక్షసుని కాపాడేవు, అలాగే మన సీక్రెట్ ఫైల్ వెళ్ళకుండా చేసావు, అలాగే నీ కుటుంబాన్ని కాపాడుకున్నా అని చెప్పి గొప్ప పోగుతూ ఉంటారు. దేశ శాసనం కూడా కాపాడడం నీ ధైర్యానికి సెల్యూట్ చేస్తానని చెప్పి ఆర్మీ ఆఫీసర్ అంటూ ఉంటారు. అయ్యో సార్ థ్యాంక్స్ సార్ అని చెప్పి బాగా కీప్ ఇట్ అప్, చూడు అమరేంద్రకి స్లీపింగ్ డబ్బులు ఇస్తున్నారంట కదా రేపు కలుస్తానులే అని చెప్పేసి అంటూ ఆఫీసర్ వెళ్ళిపోతూ ఉంటారు. సాయించండి మిస్ అమ్మ, సార్ మీ అలా పిల్లల్ని కాపాడావు కదా ఇదిగో అని చెప్పేసి ఇంకా ఫైల్ రాత్రి ఇస్తూ ఉంటాడు. నువ్వు గ్రేట్ మిస్ అమ్మ అని చెప్పేసి అంజు అలాగే బాగి పోగుతుంటారు. అమ్మ అంటే అమ్మ అని చెప్పి బుజ్జ మాట్లాడుతుంది. అప్పుడే ఇంకా యాదమ్మ మోగుతుంటారు. మీరు ఇంకా పోలేదా, పోయాలనుకుంటే బాగుండేది అని చెప్పి రాత్రి కట్లిప్తూ ఉంటాడు. ఇంకా యాదమ్మ కట్లిప్పాక ఇంకా అలా చూస్తుంటారు. ఇంక పిల్లల బాగా మళ్ళీ అని చెప్పేసి బాగి పిల్లలు లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా రాత్రి వాళ్ళు కట్లిప్తూ ఉంటాడు. అమ్మయ్య అని చెప్పేసి అబ్బా అని చెప్పి మనవాడు అనుకుంటాడు. అది మిస్ అమ్మ అంటే ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసి రాత్రి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అదే పనిగా మనవాడి యాదమ్మ టెన్షన్ పడుతుంటారు. ఇంకా అమ్మ ప్రశాంత్ వెళ్ళిపోతుంటాడు. అప్పుడే ఇంకా మెల్లిగా మెలకు వస్తుంది. ఇంకా లేచి అని కూర్చుంటాడు. ఇంకా అదే పని టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలు నేను ఎవరిని అని అదే పనిగా అనుకోవడం. అలాగే కరుణ వచ్చి తనతో మాట్లాడే విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. అలాగే పిల్లలు కూడా వచ్చి దగ్గర తీసుకొచ్చి ఇంకా భోజనం పెడదాం అనుకోవడం. అలాగే ఈ పిల్లలు ఎవరు అని చెప్పేసి ఆ రోజు అమర్ అనడం అంత తనకు గుర్తు తెచ్చుకుని గబుక్కుని లేచి మెల్లికి కిందకి వస్తూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. కానీ ఒక హాల్లో ఎవరు ఉండరు, ఇదేంటి ఎవరు లేదని చెప్పి అనుకుంటూ అందరం గమనిస్తూ ఉంటాడు. ఒక్కసారి ఇంట్లో అందరికీ రండి అని చెప్పేసి ఒక్కసారిగా అమర్ దగ్గర వస్తాడు. ఇంకా బాగి అలాగే మనోహరి యాదమ్మ అలాగే పిల్లలు అందరూ మెల్లిగా వస్తూ ఉంటారు. ఏంటి ఏమైంది అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు. ఇంకా అలాగే అమర్ ఇంకా అందరం చూస్తూ ఉంటారు. దానికి పిల్లలకి బాగి మనోహరికి ఎవరు కాదు అలాగే అమ్మని గమనిస్తూ ఉంటారు. ఏంటి ఎందుకు పిలిచావు, సరే సరే నువ్వు కూర్చో యాదమ్మ కాఫీతా అని మనోహర్ అనగానే లేదు లేదు నాకు కొన్ని విషయాలు తెలియాలి అని చెప్పి అమ్మ అనగానే ఏంటి ఏ విషయాలు అని మనోహర్ అనగానే నాకు కథను తెలియాలి అని చెప్పి అమ్మ అంటూ ఉంటాడు. ఇంకా బాగా రాత్రి ఒకరు చూసుకుంటూ ఉంటారు. నేను ఎవరిని, అసలు ఇంట్లో ఎందుకుంటున్నాను, ఇంటి బయట ఆర్మీలు ఎందుకున్నారు, అసలు మీ అంతా నాకేమవుతారు అని చెప్పి ఇవన్నీ నాకు తెలియాలని చెప్పి ఆమె అది అడుగుతూ ఉంటారు. ఇంక మనోహర్ భయంగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు నెమ్మది చెప్తాను కదా అని చెప్పి మనోహర్ డైవర్ట్ చేస్తుంది. ఆయన ఎవరు తెలియకుండా అసలు నమ్మలేకపోతున్నాను, నాకు తెలియాలి, నాకు మొత్తం తెలియాలి అని చెప్పి ఇంకా అమర్ అనగా నేను చెప్తాను సార్ అని చెప్పి రాత్రి అనుకుంటుంటాడు. నేను లేని చెప్పడానికి అని మనోహరంగానే ఆయన రాత్రి నీకంటే ముందే ఆయన మిగిలి ఉన్నాడు, రాత్రి చెప్పమని చెప్పి బాగా అవునవును అని చెప్పేసి రాత్రి అనగానే అమర్ గురించి రాత్రి నాకే తెలుసు, అమ్మకి ఏం చెప్పాలి ఎంత చెప్పాలో నాకే తెలుసు అని మనం డైవర్ట్ చేస్తున్నాడు. కానీ రాత్రి ఏం మాట్లాడుతుంటారు, ఇది నీ ఇల్లు, నీ పేరు అమరేంద్ర, నువ్వు ఆర్మీ ఆఫీసర్ చెప్పేసి అదే పనిగా చెప్తూ తన డీటెయిల్స్ అని చెప్తుంది. వాళ్ళకి ఆమె బయట ఉన్నారు అని చెప్పేసి అమ్మ అనగానే అవును గత మర్చిపోయినప్పుడు అసలు నీకు ఇంట్లోకి సెక్యూరిటీ వచ్చారు అని చెప్పేసి మనవారి అనగానే మరి ఎత్తినవాడు అని చెప్పి రాత్రి చూపిస్తూ అమ్మ అడుగుతూ ఉంటాడు. తన రాత్రి నీ పర్సనల్ డ్రైవర్ అని చెప్పి మన మాట ఒక్కసారిగా బాగి రాత్రి అలాగే చూస్తుంటారు. మన దగ్గర చాలా రోజులకి వాళ్ళు పనిచేస్తున్నారు అని చెప్పి మనం మరి ఈ బాగి ఎవరు అని చెప్పి ఆమె రాగానే తను తను తన కేర్ టేకర్ అని చెప్పి ఇంక బాగిని పరిచయం చేస్తుంది. ఒక్కసారిగా బాగి చాలా బాధపడుతూ ఉంటుంది. పిల్లల్ని చూసుకుంటే వచ్చింది అని చెప్పి మనోడు డైవర్ట్ చేస్తున్నాడు. ఇంకా మనోడు చాలా సంతోషపడిపోతుంది. ఇంకా బాగి రాత్రి పిల్లలు చాలా బాధపడుతూ ఉంటారు. మరి ఈ పిల్ల ఎవరు, నా పిల్ల అని చెప్పి అమ్మ మాటకు చిచి వీళ్ళ నీ పిల్లే కాదు అని చెప్పి అయినా నీకు పెళ్ళే కాలేదు అని మన మాటలకి ఒక్కసారిగా రాత్రి బాగి పిల్లలు బాధపడి ఇంకా షాక్ అవుతూ ఉంటారు. ఇంకా మన అమ్మ డైవర్ట్ చేస్తుంటారు. అసలు ఈ పిల్లలకి అమ్మ నాన్న లేని వాళ్ళు అని చెప్పి మన మాటలకి ఇంకా పిల్లలు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. వీళ్ళని అనాథాశ్రమం తీసుకొచ్చావు, ఇంట్లో పెట్టుకొని చదివిస్తున్నావు అని చెప్పి నీకు పిల్లలకి చాలా అందుకే ఎవరిని పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు అని మనోడు చెప్పిన మాటలు విని రాత్రి బాధపడుతుంటారు. ఇదిగో కేర్ టేకర్ పెట్టి మనం వీళ్ళు బాగోగులు చూస్తామని చెప్పి మనోడు అమ్మ చెప్తాడు. ఇంక పిల్లలు బాగా ఇంకా బాధపడుతుంటారు. ఇక తను యాదవ్ మన ఇంట్లో అని
మనం అనగానే లేదు నేను చెప్తాను, నేను మనోహర్ ఫ్రెండ్ అండి అని యాదమ్మ పరిచయం చేసుకుని ఇంట్లో తలలో నాకులా ఉంటాను అని చెప్పి యాదమ్మ అనగానే మరి మనోహర్ ఎవరు అని చెప్పి అమర్ అనగానే అదేంటి నేనే ఆ మనోహర్ని అని అప్పుడే మర్చిపోయావా అని చెప్పేసి అనగానే అసలు మీరు నాకేమవుతారు అని చెప్పేసి అమర్ అనగానే అంటే నీ బెస్ట్ ఫ్రెండ్ని అని మనోహర్ అనగానే ఏంటి మనోహరి ఊరికి ఫ్రెండ్ అని చెప్తావు సార్ ఈ మనోహరి మీ ఫ్రెండ్ మాత్రం కాదు మీ లవర్ కూడా అని యాదమ్ అన్న మాటలకి ఒక్కసారిగా బాగి పిల్లలు రాతోడు ఇంకా షాక్ అవుతుంటారు, బాధపడుతూ ఉంటారు. ఇంకా అమర్ అలాగే మనం చూస్తుంటారు. ఏంటి లవరా అని చెప్పి అడుగుతుంటారు. అవును సార్ మనోహరి మీరు ప్రేమించుకున్నారు అని యాదమ్ అదే పని చెప్తుంది. ఇంకా రాతోడు అవ్వ అని చెప్పి చూస్తూ ఉంటారు, షాక్ అయిపోతుంటారు. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నారు అని చెప్పి యాదమ్ ఒకదాని తర్వాత ఒకటి కవర్ చేసి చెప్తుంది. ఇంకా రాతోడికి ఇంకా కోపం వస్తుంది. కాకపోతే వాళ్ళపై యాక్షన్ ఇంకా మర్చిపోయారు అని చెప్పి యాదవ్ అన్నమాటకి ఇంకా రాతోడికి ఇంకా కోపం వచ్చేస్తుంటుంది. తను చెప్పేది నిజం అని చెప్పి అమర్ అన్నారు. అవును నిజమే అమర్ అని చెప్పి మనోహర్ అంటూ మనం ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకున్నాం కూడా అని చెప్పి బాగా చూస్తూ మనోహర్ చెప్తూ ఉంటుంది. సార్ ఇవన్నీ అని చెప్పి రాతోడు చెప్పొచ్చుంటాడు. రాతోడు ఆగు అని చెప్పి బాగా ఆపుతాడు. కానీ నీకు ఇలా అయ్యింది అని చెప్పి మనోహర్ చెప్తూ ఉంటుంది. చూడు మన ప్రేమ గొప్పది కాబట్టి నువ్వు ప్రాణంతో దక్కావు అని మనోహర్ కానీ నేను కాపాడడానికి చాలా కష్టపడింది, మీకోసం తను ప్రాణం ఇస్తుంది అని చెప్పి గొప్పగా మనోహర్ గురించి యాదమ్మ చెప్తూ ఉంటుంది. అంతేందుకు నేను రాత్రి టెర్రరిస్ట్ వచ్చారు, మిమ్మల్ని చంపి దేశ రక్షణకు సంబంధించిన ఫైల్ ఎత్తుకెళ్దాం చూశారు. కానీ మనోహర్ తన ప్రాణం తెగించి ఆ టెర్రరిస్ట్తో చాలా గొప్పగా పోరాడి మిమ్మల్ని దేశాన్ని కాపాడింది సార్ అని చెప్పి యాదమ్మ చెప్పిన మాటలకి ఇంకా బాగా రాత్రి పిల్లలు ఇంకా ఏం మాట్లాడుకుంటారు. థ్యాంక్ యూ మనోహర్ అని అనగానే అది నా బాధ్యత, నేను సగం నేను ఏమన్నా చేస్తా అని చెప్పేసి మనం అనగానే సార్ మనోహర్ గొప్పమ్మ తగ్గడం మీ అదృష్టం, మీకు ప్రమాదం జరగకపోతే ఈ పాడి మీ పెళ్ళి అయిపోయేది అని చెప్పి యాదమ్మ మనోహర్కి ఫేవర్ మాట్లాడుతుంది. యాదమ్మ మా పెళ్ళికి అంత తొందర ఉంది, అమర్ కూతురు కోరుకున్నాక మేము పెళ్లి చేసుకుంటాంలే అని సిగ్గుపడుతుంది మనం అనగానే సరే నాకు అసలు ఇప్పుడు ఏ కన్సీ నాకు అర్థమవుతుంది అని చెప్పి సార్ ఇంతకీ యాక్షన్ ఎలా జరిగింది అని అమర్ అనగానే మనకు భయపడుతుంది. అంటే ఇప్పుడే చూసించాలే అమర్ మిగతావి తర్వాత చెప్తానులే అని మనోహర్ అనగానే నాకు విషయం తెలియాలని చెప్పి అమర్ ఫోర్స్ చేస్తుంటాడు. అన్ని విషయాలు ఒకటి తెలుసుకోవడం మీ హెల్త్ మంచిగా డాక్టర్ చెప్పారు, ప్లీజ్ కొంచెం ఒప్పుపట్టు నేను అన్ని చెప్తానులే అని మనోహర్ అనగానే సరే ఓకే అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఉంటాడు. ఇంకా బాగా కళ్ళని నీళ్ళు పెట్టుకుని ఏడుస్తుంటుంది. నేను పైకి ఫ్రెష్ అవుతాను చెప్పి అమర్ వెళ్ళిపోతుంటాడు. ఇంకా బాగా మాట్లాడు చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా రాత్రి పిల్లలు అలాగే అమర్ వాళ్ళు చూస్తూ ఉంటారు. పిల్లలకి అసలు ఏం అర్థం కాదు, ఇంకా బాధపడుతుంటారు. అమర్ ఇంకా వెళ్తూ మళ్ళీ ఒక నిమిషం ఆగి అదే పనిగా మళ్ళీ అన్నం చూస్తూ ఉంటాడు. బాగి మాత్రం ఇంకా అదే పనిగా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా పిల్లల్ని రాత్రి అలాగే బాగిని అమర్ మళ్ళీ చూసుకుంటూ ఉంటాడు. దాని అయోమయంలో ఉండి మానవుడు చెప్పిన మాటలు విని ఇంకా పైకి వెళ్తూ ఉంటాడు. ఇంకా మనం నవ్వకూడదు, ఇంకా బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా చూసి ఏం చేస్తున్నావు ఏంటి నా గురించి పిల్లల గురించి రాత్రి గురించి అబద్ధం చెప్తావా అని బాగానే లేకపోతే ఏంటి నిజాలు చెప్పి అమ్మని కట్టుబట్టాలా అని చెప్పేసి మన మాటకి రాత్రి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలి అర్థంగా టెన్షన్ పడుతూ ఉంటాడు. వచ్చి సిగ్గులేదా అని బాగి అనగానే నేను కూర్చోసిన పెళ్లి పెట్టడం నువ్వు కూర్చున్నావు కదా, నా మెల్ల పడతాలి నీ మెల్ల పడింది కదా, అందుకే వదిలేస్తా అనుకుంటున్నావా, చెప్పండి అవకాశం నాకు ఇప్పుడు వచ్చింది వాడుకుంటున్నాను. మనోహర్ అనగానే నీ స్వార్థం కోసం ఏమైనా చేస్తాను నాకు తెలుసు, కానీ మానవత్వం మర్చిపోయి ఏంటి అంత నీచంగా మాట్లాడితే ప్రవర్తిస్తావా అని బాగి అనగా మనుషులు ప్రాణం తీసే ఈవిడితో అయినా ఇలాంటిది పోందాగా గౌరవం చెప్పేసి అసలు ఆశించి మన తప్పు కదా మిస్సమ్మ అని చెప్పి మన గురించి చాలా కోపంగా రాత్రి మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కువగా మాట్లాడు రాత్రి అని చెప్పి మనకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మీరు మీ హద్దుల్లో ఉంటే మంచిది, లేదనుకో చూడు అమర్ గత మర్చిపోయాడు, ఇదిగో నిజంగా శాశ్వతంగా నిద్రని మర్చిపోయేలాగా నేను చేస్తా అని చెప్పేసి మనం అన్నమాటకి ఇంకా బాగా